హరే శ్రీనివాస. చాతుర్మాస్య దీక్ష గురించి తెలుసుకుందాము. ఏ మానవుడు చాతుర్మాసములో ప్రతిదినము పురాణ శ్రవణము చేయునో, లేక ధర్మశాస్త్రములు వినునో, వ్రత సమాప్తి యందు బంగారమును దక్షిణగా నుంచి వస్త్రమును పుస్తకమును దానముగా నిచ్చునో, అతడు మహాపుణ్యములు పొందును, మహాధనవంతుడగును, మహాభోగములను అనుభవించును, సత్యమందు పవిత్రత యందు నిష్ట కలిగి ఉండును, జ్ఞానము పొందును, లోకమున బహుళ కీర్తి పొందును, అనేక మంది శిష్యగణము అతని సేవ చేయుదురు, మంచి ధార్మికుడు అనిపించుకొనును, అతని మాటలు అందరూ కూడా వినదురు, అతని ఆజ్ఞను ఎవరూ అతిక్రమించరు. రాజోత్తమ, ఏ భక్తుడు చాతుర్మాస్య వ్రతమును శివనామములు గాని కేశవుల నామములు గాని నిష్ఠతో ఉచ్చరించునో, వ్రత సమాప్తి యందు బంగారముతో శివ ప్రతిమను గాని విష్ణు ప్రతిమను గాని చేయించి ఉత్తమ పాత్రునికి దానము చేయునో, అతడు మహాపుణ్యవంతుడు అగును, అతని దోషములు పాపములు నశించిపోవును, సకల సద్గుణములు అతడు ఆశ్రయమగును. రాజేంద్ర, చాతుర్మాస్య వ్రతము ఆచరించిన మానవుడు భగవంతునికి నైవేద్యం సమర్పించినప్పుడు బంగారు తామర పువ్వును చేయించి సమర్పించినచో, చాతుర్మాసలలో ప్రతినిత్యము దేవతలను బ్రాహ్మణులను పూజించుచు అతడు ఈ లోకమున అక్షయమ సౌఖ్యమును అనుభవించి అంతమునందు స్వర్గలోకం పొందుచున్నాడు. నరేంద్ర, ఏ మానవుడు చాతుర్మాస్య వ్రతను స్వీకరించి 4 మాసములు తులసితో శ్రీహరిని పూజించునో, బంగారంతో తులసీ దళము చేయించి బ్రాహ్మణునికి దానము ఇచ్చునో, అతడు బంగారం విమానమును అధిష్ఠించి విష్ణులోకము పొందును, జ్ఞానము కూడా కలుగును. రాజేంద్ర, భగవంతునికి ధూపము కొరకు గుగ్గిలమును దీపమును సమర్పించి వ్రత సమాప్తి యందు ధూప దానిని దీప కుందిని విశాల హృదయముతో సమర్పించినచో, అతడు మహాభోగములు అనుభవించి శ్రీమంతుడగును, అతనికి నిత్య సౌభాగ్యం ఉండును, దురదృష్టమన్నది ఎప్పటికీ రానే రాదు. నరేంద్ర, ఎవరైతే చాతుర్మాస్యలో నియమపూర్వకముగా రావి చెట్టుకు కానీ శ్రీ మహావిష్ణువుకు కానీ కార్తీక మాస పర్యంతము ప్రదక్షిణములు చేయుదురో, లేక సాష్టాంగ నమస్కారము విశేషముగా చేయుదురో, వారు తప్పక వైకుంఠ లోకమును పొందుదురు. ఇది ముమ్మాటికి సత్యము, ఇందు సంశయమే లేదు. రాజోత్తమ, దేవుని సన్నిధానమున కానీ బ్రాహ్మణ ప్రాంగణమునందు కానీ దీపమును సంధ్యా సమయమున వెలిగించుచుందురో, వ్రత సమాప్తి యందు దీపము కుందుని ఒకే వస్త్రము ఉంచి కొంచెము బంగారము దానము చేయును, అతడు ఇహలోకమున మంచి తేజస్వే ఉండును, అంత్యకాలమున వైకుంఠమును పొందుచున్నాడు. రాజేంద్ర, ఏ మానవుడు శ్రీ మహావిష్ణు పాదోదకమును శ్రద్ధాభక్తులతో కూడిన వాడై పానము చెయ్యునో, అతడు తప్పక విష్ణులోకము పొందుచున్నాడు, అతనికి మరలా ఈ భూలోకములో జన్మ రానే రాదు. మహారాజా, ఏ మానవోత్తముడైన ద్విజుడు త్రికాలములందు దేవాలయమునకు వెళ్ళి గాయత్రీ మంత్ర జపము 108 పర్యాయముల చొప్పున జపించునో, అతనికి పాపములు అంటనే అంటవు. నరేంద్ర, భక్తిపూర్వకంగా చాతుర్మాస్య వ్రతం స్వీకరించి అందు 7 ఆవృత్తులతో కూడిన మంత్రములను కానీ గాయత్రీ మంత్రమును కానీ జపించుచు ప్రతిదినమునందు 108 కానీ అథవా 28 కానీ తిలహోమములను చాతుర్మాస్యలలో చెయ్యునో, ప్రతి వ్రత సమాప్తి యందు తిలపాత్రను జ్ఞానవంతుడైన విప్రమోత్తమునికి దానమునర్చునో, అతడు మనోవాక్కాయములచే జనించిన సంచిత పాపముల నుండి విముక్తుడగును, అతడికి రోగము లేమియు రానే రావు, ఉత్తమ సంతానము పొందుచున్నాడు. నరేంద్ర, చాతుర్మాస్యలో వ్రతదీక్షలో ఏ వ్రతపరాయణుడు సోమరితనమును విడిచి ప్రతిదినము అన్నహోమమును చెయ్యునో, వ్రత సమాప్తి యందు నేతితో నిండిన కుండను మంచి వస్త్రమును సువర్ణమును దానము చేయునో, అతడు మంచి ఆయురారోగ్యములు సాటిలేని శరీరఛాయను పుత్ర పౌత్ర సౌభాగ్య సంపదలను శత్రుక్షయమును పొంది బ్రహ్మదేవునితో సమానమగును. చాతుర్మాస్య దీక్ష గురించి మరొక ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాము.